సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చౌలు దొబ్బుతున్నాయి సార్ ఇది మరి గలీజ్గా ఉంది ఆ గెటప్ లో బావా అని పిలిస్తే. చిచ్చి మీరు సిగ్గుపడకండి. నేను ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చి నీతో రొమాన్స్ చేస్తున్నా అనుకుని కొంచెం తోడ పక్కగా పెట్టుకుంటావా అంట. నన్ను వెళ్ళి బోకరేదని చేయమంటా. గెటప్ చేంజ్. మాది కుతుబ్ షాహీ మీకు సలాం చెప్తుంది. మాది మిమ్మల్ని అడుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోమని. ఐస్ క్రీమ్ తింటావా? ఏ ఫ్లేవర్ కావాలి? స్ట్రాబెరీ. స్ట్రాబెరీ ఫ్లేవర్ కావాలా? డబ్బులి. నీకు అడుక్కోవడం వచ్చా? నీకు యాక్టింగ్ వచ్చా? పుష్ప అంత ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ తగ్గేదే. పుష్ప అంత ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ తగ్గేదే. ఎలిమినిటీ ఆరోపకు బలవేదో చేసుకున్నట్టుంటుంది. నేను యాక్టింగ్ చెప్తా, చెప్పినట్టు చెయ్యి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నాకు 1000 రూపీస్ కావాలి. నీకు అన్నగాని అక్కగాని ఉన్నాడా? అన్నగాని అక్కగాని ఉన్నారా? సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. ముంబయా దుబాయా ఎక్కడికి వెళ్దాం? పాకిస్తాన్. మమ్మీ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ దగ్గరికి నీతో వీడియోలు చేస్తాడుగా ఆడెవడు? బండోడు పేరేంటి? వాడంటే ఇష్టం లేదా? ఆడో పెద్ద బోగ్గాడు సార్. నాకు ఒక మ్యాజిక్ వచ్చు, చెప్పు. నేను చెప్పినట్టు ఆకు పాకు. పెద్ద ప్లానింగే. నన్ను సీతలను ఎవరో షకీలా ఆంటీ కిడ్నాప్ చేశారు. చెప్పు. మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మమ్మీ లేకపోతే నాకు ఇష్టం లేదు. A few minutes later. మంచోడా నరేష్ మామ? మంచోడు. పారిపోతావా? ఎవరు పారిపోతారు ఫస్ట్? ఎవరు ఫస్ట్ పారిపోతారు? సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చౌలు దొబ్బుతున్నాయి సార్. ప్లీజ్ నేను ఇంకోసారి నీతో వీడియో చేయండి. బ్లడ్ వచ్చేసిందిరా. వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకోవాలి. గుండెకాయ సార్ ఏంటి సార్ అది? నాకు సౌండ్ ఎలర్జీ ఉందని నువ్వు పరిచయం అయిన తర్వాత తెలిసింది. దయచేసి కొంచెం వాల్యూమ్ ని 170 నుంచి 7కి తీసుకురా. 70 కూడా కాదు. ఇది బాగుంది. ఇది మరి గలీజ్గా ఉంది ఆ గెటప్ లో బావా అని పిలిస్తే. చిచ్చి మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. సో గైస్ మేము లేచిపోతున్నాం. ఎవరైతే ఇప్పుడు అదంతా ఇదే మాట్లాడాలా? ఇదే మాట్లాడాలి. నువ్వు ఉన్న కొంత నెయిల్స్ అన్ని నేను రాసి పెట్టినా సన్ని వాడి ఎక్కగాని నిన్ను గుర్తుపడతాడు సార్. ఆ మొద్దు చేతులు, ఆ మొహానికి మోటివలు ఇవన్నీ గుర్తుపడతాడు. సో గైస్ బెట్టు ఇది. నువ్వెక్కడ కూర్చుంటావు వెనకాల? ఇక్కడ మిడిల్ లో. కారు జాగ్రత్త. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఖచ్చితంగా బెట్టుగా వస్తున్నా. 100% నువ్వు ఓడిపోతావు. ఊడిపోతా బావా. ఓడిపోతావు అక్క. ఇగో కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళద్దు, దాని కొంచెం ముందే ఇక్కడ రంగుల రాట్నం పెట్టారు, దాని దగ్గర. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అన్నప్పుడు ఇంకెందుకు సైలెంట్ గా? ఊడిపోతా బా. నువ్వు ఈ గెటప్ లో ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నావు, నీ ఇదేసుకుంటే నన్ను గుర్తుపడతారు. నిన్ను నీ వాయిస్ ఏంటి గుర్తుపడతాడు. ठीक है, एक 5 मिनट के लिए मैं निकलता हूँ. నిన్న అమ్మాయి అనుకున్నాడు తెలుసా ఆయన. నేను ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చి నీతో రొమాన్స్ చేస్తున్నా అనుకుని కొంచెం తోడ పక్కగా పెట్టుకుంటావా అంట. నన్ను వెళ్ళి బోకరేదని చేయమంటా. సో అదే బా, నేను ఊడిపోతాను. నాకు ఇప్పుడు నీ వల్ల అర్థం అవుతుంది. అవును ఓడిపోతాను. మరి నువ్వు గెటప్ చేంజ్ చేస్తే కొంచెం ఏదైనా ఉంటది. ఇదే గెటప్ తో ఉంటే గెటప్ చేంజ్. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ఇప్పుడు దొరకం బా. నేను బెట్టుగా వస్తున్నా, వాడు ఖచ్చితంగా కనిపెడతాడు. ఎవరో నువ్వు గోర్ఖా వాచ్మన్? మాది కుతుబ్ షాహీ మీకు సలాం చెప్తుంది. మాది మిమ్మల్ని అడుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోమని. అక్క ఎక్కడ?
కనిపించాడు కాదు ఊరికనే వాడితో మాట్లాడచ్చు సన్నీ మామ కాసేపు మాట్లాడుతుండు. మేము వచ్చేసి అక్క రెడీ, వీడియో కూడా రెడీ చేయి. రెడీ స్టార్ట్. देखो मई रउडिज्म सेटलमेंट ఈ సన్నీ నేను రాసి పెట్టిన సన్నీ వాడి ఎక్కగాని నిన్ను గుర్తుపడతాడు సార్. ఓయ్ ఏసేపు అమ్మే ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? అవన్నీ మర్చిపోయినాను కదరా. నేను అబద్ధం చెప్పాను. స్కూల్కి వెళ్తావా నువ్వు? ఏ స్కూల్ ఏం చదువుతావు? థర్డ్ క్లాసా? ఏం పేరు నీ పేరు? శ్రీనా. అమ్మ పేరెత్తా ఉంటే నేను ఇక్కడ దోసేస్తా. సైలెంట్ ఉండు. ఇంకెప్పుడు నువ్వు మీ అమ్మ వాళ్ళని కలవలేవు. ఆగు, ఒక మాట చెప్పు. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? వీడు బుక్కలుడనా? ఈ బుక్కల మీద 300 రూపాయలు వస్తాయన్నా? ఓవర్ యాక్షన్ బుక్కలు కాదు, వీడిది ఒక వీడియో చూసా నేను. ఆ వీడియోలో వీడు ఆడెవడో లావుగా ఉంటాడు. ఆడి పేరేంటి? ఈ వీడియోలో నువ్వు మామ అంటావు, లావుగా ఉంటాడు ఆడెవడు? చందిమా. వాడు ఎక్కడ ఉంటాడు చెప్పు. వాడిని కిడ్నాప్ చేయాలి ఫస్ట్. ఎక్కడ ఉంటాడు వాడు? ఇట్టి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 ट्టిట్ti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 ट्ti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 
కళ్ళు తెరుచుకో. జేబులో ఏం డబ్బులు ఉన్నాయి? జేబులో డబ్బులు లేకుండా కొంచెం బారికి వచ్చింది. వచ్చి వచ్చి శబ్దం చేయకుండా ఆడుకు, ప్రశాంతంగా ఆడు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? అమ్మని అడిగావంటే ఇప్పుడే నేను ముక్కు కోస్తా. కత్తి తీరా. అడగొద్దు మరి, అమ్మని అడగొద్దు. ఓకే ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. పిచ్చండి ఇది. నీకేమిస్తావు? నువ్వేమిస్తావు? నీకేమిస్తావు? పద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. ఇటు జరుగు, ఇటు జరుగు. ఐస్ క్రీమ్ తింటావా? ఏ ఫ్లేవర్ కావాలి? స్ట్రాబెరీ ఫ్లేవర్ కావాలా? డబ్బులి డబ్బులి. మరి ఐస్ క్రీమ్ ఎందుకు అడిగావు? మంచినీళ్ళు కావాలా? అక్కడ ఉన్నాయి, తాగు. అవునన్నయ్య, అది తాగితే వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏ వద్దు, ఏం కాదు, తాగు. నేను తాపిస్తాను, నేను తాగుతా కొన్ని. నేను తాగుతా, చూడు. తాగు. మంచినీళ్ళు తాగు, మంచినీళ్ళు తాగు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. మంచిగా తాగు, ఏడవకూడదు. ఇగో ఇప్పుడు ఏంటంటే నీకు స్కూల్ ఉందా రేపు? ఇంకా మన స్కూల్కి వెళ్ళాం. నేను ముంబై తీసుకెళ్తా. ముంబైలో నార్మల్గా నీకు అడుక్కోవడం వచ్చా?
నీకు యాక్టింగ్ వచ్చా? ఎందుకు ఏడుస్తున్నావు? చదువుపిస్తుంది. చదువుకోవా? మరి ఏమవుతావురా పెద్దగయ్యాక? పోలీస్. చదువుకోపోతే పోలీస్ అవ్వరు. ఇప్పుడు చెప్పు ఏమవుతావు పెద్దగయ్యాక? దొంగ. నేను యాక్టింగ్ చెప్తా, చెప్పినట్టు చెయ్యి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ బటన్ తీ. స్లో. ఏడవద్దు. ఇలా చేతులు పట్టు, పైకి లేపాలి. ఇలా పైకి లేపు. అమ్మా నాకు 1000 రూపాయలు కావాలి. 1000 రూపీస్ కావాలి. నీకు అన్నగాని అక్కగాని ఉన్నాడా? నిన్ను అడుగుతున్నా నేను, నీకు అన్నయ్య గాని అక్కగాని ఉన్నాడా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇలాగే యాక్టింగ్ చేయాలి. ఓకే, రేపటి నుంచి మనం స్కూల్కి వెళ్ళొద్దు. స్కూల్కి వెళ్ళకుండా మనం అడుక్కుందాం. ఓకేనా? స్కూల్ వద్దు. ఇంకా బట్టలు లేకుండా నువ్వు రోడ్డు మీద అడుక్కోవాలి. అడుక్కుంటే డబ్బులు వస్తాయా? డబ్బులు వస్తే 100 రూపీస్ లో 50 రూపీస్ నీకు, 50 రూపీస్ నాకు. నీకు 50 రూపీస్ లో ఐస్ క్రీమ్ కొనిపిస్తాడు. నీలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయించారు నా సుస్సు. ఇంకా స్కూల్ వద్దు. ఓకేనా? ఫ్రెండ్సా? ఇంకా ఆడవకు మరి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇక ముంబయా, దుబాయా, ఎక్కడికి వెళ్దాం? పాకిస్తాన్. అంటే చాలా ఇష్టం మా మమ్మీ దగ్గరికి. ఎక్కడుంటే చెప్పు, మీ మమ్మీని కిడ్నాప్ చేద్దాం. చెప్పు ఇప్పుడు ఎక్కడుంది మీ మమ్మీ? చెప్పు. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. నీకోసం మీ మమ్మీని కిడ్నాప్ చేద్దా? ఓకే. సరే, ఒక పని చేద్దామా? నీకు అన్నయ్య గాని అక్క గాని ఉన్నాడా? అన్నయ్య పేరేంటి? ఒక పని చేద్దామా? ఒక పని చేద్దామా? ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడుందో నాకు చూపించు. మీ అన్నయ్యని కిడ్నాప్ చేసి నేను వదిలేస్తాం. ఓకేనా? మీ ఇల్లు ఎక్కడుందో నాకు తెలుసు. ఇంటి దగ్గర తీసుకెళ్తా. మీ అన్నని కిందకి రమ్మని చెప్పి చేసుకుంటాను. నేను దింపేస్తా. ఓకేనా? మీ నెంబర్ చెప్పు. మీ అమ్మ నెంబర్ చెప్పు. ఒక నిమిషం. మీ అమ్మ పేరేంటి? మైథిలి. నాకు నెంబర్ చెప్తా. గూగుల్ ఓపెన్ చేసి మైథిలి అని యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ నెంబర్ దొరుకుతుంది. ఆ నెంబర్ కి కాల్ చేయి. మాట్లాడి ఇప్పుడు ఇమీడియట్. మీ అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఫోన్ పే చేస్తుందా? ఫోన్ పే చేస్తే నేను వదిలేస్తాం. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో తెలుసా నీకు ఇంటికి? హలో, ఇదో మీరు కంగారు పడకుండా ఏడవకుండా నేను చెప్పింది వినండి. ఓకే, మీరు ఇప్పుడు మీ అబ్బాయితో మాట్లాడి మీ అబ్బాయి ఏం చెప్తే చెయ్యాలి. ఓకేనా? సరేనండి. మాట్లాడు. ఏం కావాలో చెప్పు. ఫోన్ పే చేయమ్మా. 3 రూపీస్. ఒక డైలాగ్ చెప్పు, వదిలేస్తా. పుష్ప అంత ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ తగ్గదే. పుష్పరాజ్ అదొక్కటే వచ్చు. పోయమ్స్ వచ్చా? రైమ్స్ వచ్చా? రైమ్స్ చెప్పు. ABCD కారు ఓపికో బలం ఏదో చేసుకున్నట్టుంటది. ఓకే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? హీరో అవుతావు. ఒక పని చేద్దాం. పెద్ద అయితే హీరో అవుతాడు కాబట్టి మనమే పెంచుకుందాం. మనకి పిల్లలు లేరు కదా, మనమే పెంచుకొని హీరో చేసేద్దాం. మీద ఈ షకీలాని మీ మమ్మీ చెప్పు. షకీలా మమ్మీ అను. ఐ లవ్ యూ షకీలా మమ్మీ చెప్పు. మమ్మీకి నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావా?
నీకు చెవులో ఒకటి చెప్తాడు రా సుల్తానా ఆ పక్కకి వెళ్ళు ఇట్రా షకీల మమ్మీ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ కిస్ చేసి ముక్కు మీద గద్దె కుడితే కళ్ళు తిరిగి పడిపోతుంది ఓకే నేను సరే లిప్ కిస్ పెట్టు కూర్చో నీకు మ్యాజిక్ వచ్చా నాకు మ్యాజిక్ వచ్చి చూపించిన కళ్ళు మూసుకో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పు నాకు మైథిలమ్మ తర్వాత ఎవరు ఇష్టం నీకు తర్వాత 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 నీతో వీడియోలు చేస్తాడుగా ఆడెవడు బండోడు పేరేంటి వాడంటే ఇష్టం లేదా ఆడో పెద్ద బోగ్గాడు సార్ వాడంటే ఇష్టం లేదా వాడంటే ఇష్టం లేదా వాడిని కిడ్నాప్ చేసి నిన్ను వదిలేస్తా ఓకేనా ఓకే సన్నీని కిడ్నాప్ చేస్తా నిన్ను వదిలేస్తా ఓకే నాకు ఒక మ్యాజిక్ వచ్చు చెప్పు నేను చెప్పినట్టు ఆకు పాకు పెద్ద ప్లానింగ్ రా ఓకేనా ఓకే నేను వదిలేనా ఇప్పుడు మమ్మీ దగ్గర వదిలే మీ మమ్మీ సన్నీ మామని ఏం చేయండి మరి సన్నీ మామని ఏం చేయాలి కిడ్నాప్ చేసి ఇక్కడ కూర్చో చెప్తా నీకు నిన్ను బాగా కొడతాడా వీడు బాగా ఇబ్బంది పడతాడా నీకు కోపం ఉందా వీడంటే చంప మీద కొట్టొకటి గట్టిగా కొట్టాలి मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బా కమలాసన్ అరిచావంటే చంపేస్తా కల్దిర్ నేను శ్రీతని కలిసి నిన్ను కిడ్నాప్ చేసాం చెప్పు నిన్ను కిడ్నాప్ చేసాం ఇంకొకసారి చెప్పు నన్ను గనుక ఏడిపిస్తే ఈ ఆంటీతో చెప్పి కొట్టేస్తా మీ అమ్మకి ఫోన్ చేయమని చెప్పు మీ అమ్మకి ఫోన్ ఇప్పుడు చెప్పు మైథిలికి ఫోన్ చేయమను చెప్పు మైథిలికి ఫోన్ చేయి మైథిలికి ఫోన్ చేయి మైథిలికి ఫోన్ చేయి అక్క నన్ను కిడ్నాప్ చేశారక్క నన్ను శ్రీధరను ఎవరో షకీలా ఆంటీ కిడ్నాప్ చేశారు అమ్మా ఎక్కడున్నారు రే వేషాలు వేసావంటే నీకు చుచ్చుపండు కొరికేస్తా ఇప్పుడు సైలెంట్ గా అరవకుండా ఉండు వీడి కోపం అంతా నీ మీద తీర్చుకుంటా నువ్వు వాడిని ఎంత కొడితే అంత త్వరగా నేను మీ ఇంటి దగ్గర తీసుకెళ్లి దింపేస్తా ఇది చెప్పడానికి వచ్చాను నీకు భయపడి వణికిపోవడానికి రాలా నువ్వు అరిచావంటే నేను కొడతా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే దింపేస్తా ఇంటి దగ్గర టెల్ మీ యువర్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ నిజంగా మా అమ్మ అక్కడే ఉండిపోయింది పార్ దగ్గర ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల అయ్యో మీ మమ్మీని ఎవరైనా చంపేస్తే ఏం చేస్తావురా అలా వదిలేసి వచ్చేస్తావా అయ్యో మైథిలక్క ఎక్కడున్నావు అక్క మైథిలమ్మని ఎవరైనా ఏమైనా చేస్తారేమో సార్ ప్లీజ్ సార్ శ్రీతని చెప్పు సార్ ప్లీజ్ ప్లీజ్ మ్యాజిక్ చేసి ఇప్పుడు వాళ్ళ అమ్మని చంపేస్తా నాకు నేను ఏం చేయొద్దు మీ మమ్మీ అంటే నీకు ఇష్టం కదా శ్రీతని చెప్పు
మా మమ్మీ అంటే నాకు ఇష్టం. వీడంటే ఎట్లా ఇష్టం లేదంట నువ్వు అంటే చచ్చిపోరా ఎక్కడైనా చెప్పు. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ లేకపోతే నాకు ఇష్టం లేదు. మమ్మీ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం మీ మమ్మీ అంటే? మమ్మీ అంటే చాలా ఇష్టం. మమ్మీ కావాలి. ఒక పని చేద్దాం, మంత్రం చెప్తే నేను కూడా మావైపోతా. ఓకే? ఎవరిని పిలుద్దాం? డ్రైవింగ్ ఇంకెవరికి వచ్చు? నరేష్ మామని పిలుద్దామా? నరేష్ మామని పిలుద్దామా? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి. మా మమ్మీ దగ్గర ఎప్పుడు ఇప్పుడు నరేష్ మామని పిలిచి డ్రైవింగ్ చేసి మీ ఇంటి దగ్గర దిగిపో. ఏం జరిగిందో మీ అమ్మకు ఉన్నట్టుగా చెప్పు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చెప్తే నేను మావైపోయి నరేష్ మామ వస్తాడు. ఏం చెప్తావు? ఆకు పాకు తమలా పాకు 3 టైమ్స్ చెప్పాలి. ఆకు పాకు తమల. కళ్ళు తెరవద్దు. ఆకు పాకు తమలన పాకు. మళ్ళా ఆకు పాకు తమలన పాకు. ఆకు పాకు తమలన పాకు. ఆకు పాకు తమలన పాకు. ఆకు పాకు తమలన పాకు. ఎక్కడికి వచ్చా నేను? రోడ్డు మీదకి. ఏం శ్రీత? ఐ థింక్ నువ్వు నా మీద ప్లాన్ వేసావు. ఏం ప్లాన్ వేసాం? చేసి దిస్ ఇస్ ప్రాంక్ శ్రీత. ఐ లవ్ యూ శ్రీతన్, సో సారీ. ప్రాంక్ చేసాం మేము. కోపం చూడడానికి ఎంత కోపం. ఇలా ఎవరైనా వచ్చి నిన్ను పట్టుకోవడానికి ట్రై చేసినా, నీకు తెలియని వాళ్ళు ఎవరైనా నిన్ను ముట్టుకోవడానికి ట్రై చేసినా ఏం చేయాలి? ఫస్ట్ గట్టిగా అరవాలి. ఏడుస్తారా? మా మమ్మీ దగ్గర డ్రాప్ చేయ. మా మమ్మీ పార్క్ దగ్గర ఉంది. పార్క్ దగ్గర ఉందా? అమ్మకి ఎవరు తోడు ఉండాలి? నువ్వు అమ్మే, నువ్వు అన్నే కదా కదా ఇక్కడే ఉందా? ఏమైంది నాన్న? ప్రాంక్ చేశాను నన్ను. ఎవరు? నరేష్ మామ అని గుర్తుపట్టాడు. ఆయన ఏమో వీడియో మొత్తం కూడా నువ్వు రాగానే బండ చేతులు, బండ కాళ్ళు, బండ మొఖం, నేను రాగానే సని మామ అంటాడు అన్నాడు. కానీ రాగానే ఆయన వాయిస్ విని మీరు నరేష్ మామ కదా అన్నాడు. ఏం చెప్పాలి నీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలా జరిగితే? ఏం చెప్పాలి? బీ స్ట్రాంగ్ అని చెప్పు. బీ స్ట్రాంగ్. స్ట్రాంగ్ ఉండాలి. ఏడవకూడదు. ఏవకూడదు. కొట్టాలి. ఎవరన్నా వచ్చి ఇలా చేస్తే కొట్టేయాలి, గట్టిగా అరిచేయాలని చెప్పు. ఎవరైనా వస్తే కొట్టేయాలి, కొట్టేయాలి, అస్సలు అరవాలి కూడా. గట్టిగా అరవాలి. మరి నువ్వెందుకు ఏడ్చావు? నువ్వెందుకు ఏడ్చావు? ఎందుకు ఏడ్చావు? పిరికోడు కాదు. పిరికోడివి లేదు. హీజ్ ఏ స్ట్రాంగ్ బై. దీని మజిల్స్ చూపించు కావాలంటే. మజిల్స్ చూపించినాయి. సో ఎలా అనిపించింది శ్రీతన్ ప్రాంక్? బాలే. చెప్పు. చూసే వాళ్ళకి అర్థమవుద్ది బాగోలేదు. బాలే బాలే బాలే. అస్సలు ప్రాంక్ బాలే. ప్రాంక్ బాలేదు. అయితే ఇంకోసారి నిజమైన కిడ్నాపర్స్ తో కిడ్నాప్ చేద్దాం. అది అప్పుడు మరి బాలేదని చెప్తున్నావు కదా? అబ్బా బాగుంది లేనా? చాలా బాగుందని చెప్తావు అనుకున్నాను. చెప్పు సన్నీ మామ. అసలు నరేష్ మామ ప్రాంక్ చాలా బాగా చేశారు. సన్నీ మామ ఇంకా నరేష్ మామ చాలా బాగా చేశారు ప్రాంక్. యాక్టింగ్ యాక్టింగ్ ఏడ్చినట్టు యాక్టింగ్ చేశాడు అంతే. అసలు యాక్చువల్గా కన్నీళ్ళు రాలేదు. కన్నీళ్ళు రాలేదు. ఊరికినే ఉమ్మే ఇట్లా పెట్టుకున్నాడు. ఏడవమని. సో చెప్పు. డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఏ ఛానల్? మైత్రి సీతన్. దిస్ ఇస్ మై ఛానల్. అంతని కార్తీక్. సన్నీ మామ ఛానల్, మైత్రి సీత ఛానల్, నరేష్ మామ ఛానల్. సూపర్ గుడ్. కిస్ మీ. థ్యాంక్ Kiss me. యూ. సో సారీ ఏడిపించినందుకు. ఓకే ఏంట్రా? కంపఫల బ్రష్ చేసావా? బ్రష్ చేసావా? సిగ్గులేనోడా. మీ అమ్మ చూడు. అదిగో నా కొడుకు. ఏం జరిగిందో అడుగు. మీరంతా ప్రాంక్ అసలు ఏం జరిగిందో చెప్పు. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఆకు పాకు లేనా తమలపాకు. తమలపాకు. అది చెప్తేనే సన్నీ వచ్చాడు. సన్నీని కిడ్నాప్ చేయమని చెప్పింది శ్రీతన్.
మళ్ళీ మీరు ప్రాంక్ చేస్తే అస్సలు ఒప్పుకోను. ఇంకేం ప్రాంక్ చేస్తారా? ప్లీజ్ ఏయ్, డబ్బులు ఏడవద్దు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి కుక్క పిల్ల పంది పిల్ల అన్నారంటే ముక్కు మీద గుద్దుతా. నేను 1 2 3 చెప్పగానే కిందకి దిగి పారిపోవాలి. రేయ్, నన్నే కొడతారా? నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా? ఎవరు పారిపోతారు ఫస్ట్? ఎవరు ఫస్ట్ పారిపోతారు? నువ్వు పారిపోతావా? ఫస్ట్ మీ అమ్మను వదిలేస్తా. ఉత్తిదేరా ఇది ప్రాంక్ అంటే పిచ్చాడా? ఇది నా పిచ్చా. నాకు ఎందుకు వచ్చిన కర్మరా నాయన. పిచ్చెక్కుతుందిరా అంట. ప్రాంక్ లో ప్రాంక్ అంటే ఇది శ్రీతన్. ప్రాంక్ లో ప్రాంక్. నువ్వు నవ్వుతాను. అంటే శ్రీతన్ ఎవరు యాక్టింగ్ బాగా చేశారు? మా ఇద్దరం. మన ఇద్దరమా? మా ఇద్దరమే. మన ఇద్దరమేనా? అదే కొట్టుకోండి మరి. వాడు పడేస్తాడు. నేను యాక్టింగ్ చేయను, నాకు సంబంధం లేదని చెప్పి పెంట చేశాను నేను. వాడి ఎక్స్ప్రెషన్స్ అన్ని యూనిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి అక్కడ.